శ్రీకృష్ణుడు నడయాడిన ఈ పుణ్యభూమిలో ఎందరో పుణ్యపురుషులు మహావీరులు జన్మించిన అఖండ భారతదేశంలో హిందువులపై జరిగిన ఘోరాలు తెలియజేస్తాను, ఒక్కసారి వినండి. ఆహా, తెలియజేయండి. ఓహో, ఆ ఘోరాలేంటో ఒకసారి చెబుతారా? వినరా భారత హిందువులారా, వీర సైనికులారా, ఒక విషయము చెబుతాను. కోట్ల కొలది హిందువులెందరూ చంపబడ్డారు. ముస్లిం ముఖల దండయాత్రలతో వేల సంవత్సరాలుగా. అయ్యో, ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఎంతమంది హిందువులు చంపబడ్డారు? ఎవరి చేత చంపబడ్డారు? గజని, ఘోరీ, బాబర్, అక్బర్, ఔరంగజేబు లాంటి క్రూర రాక్షసుల చేత దాదాపుగా 8 కోట్ల మంది హిందువుల నరమేధం జరిగింది. అంతమంది చంపబడ్డారా? తర్వాత ఏమైందో అది కూడా తెలియజేయండి. గుడులను కూలగొట్టారు, ఇళ్లను తగలబెట్టారు, మహిళలను చెరబట్టారు, పురుషులను చావగొట్టారు, సంపదనంతా దోచి భయపడినోళ్ళ మతాలు మార్చారు. ఇన్ని ఘోరాలు చేశారా? అయ్యా హిందువులారా, విన్నారా జరిగిన దారుణాలు? అప్పటి వరకు పూర్తిగా హిందూ దేశమైన మన భారతదేశంలోకి ఇస్లాం మతం ప్రవేశించింది. ఈ సమయంలోనే ముస్లిం దండయాత్రలను ఎదిరించడానికి కృష్ణదేవరాయలు వచ్చారు. స్వర్ణయుగంలా పాలించారు. శత్రువులు కన్నెత్తి చూడకుండా విజయనగరాన్ని కాపాడారు. రాణా ప్రతాప్ ఉదయించాడు, అక్బర్ సైన్యాన్ని ఎదిరించాడు. తల వంచక అసువులు బాసి వీరమరణం పొందాడు. వీర శివాజీ వచ్చాడు, మొఘలులను తరిమి కొట్టాడు. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి ఛత్రపతిలా వెలిగాడు. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి ఛత్రపతిలా వెలిగాడు. ఇలాంటి మహావీరులు ఎందరో జన్మించి మన సనాతన ధర్మాన్ని రక్షించారు. అయ్యా హిందువులారా, హిందూ సంస్కృతిని, హిందూ సాంప్రదాయాలని నాశనం కాకుండా ఇలాంటి వీరులే కాపాడారు. తెలుసుకోండి మీరు. ఆ తర్వాత ఏమైందో అది కూడా చెప్పండి. మరి చెబుతాను, వినండి. చెవులు ఎక్కించి ఆలకించండి హిందువులారా. ఇప్పటి నుంచే భారతదేశంలోకి క్రిస్టియానిటీ ప్రవేశించింది. బ్రిటిషు వాళ్ళు వచ్చారు, వ్యాపారం చేసుకుంటామన్నారు. మనలో మనకే చిచ్చులు పెట్టి దేశాన్నంతా ఆక్రమించారు. సంపదనంతా దోచేసి వాళ్ళ దేశానికి తరలించారు. ఎదిరించి అడ్డొచ్చిన వీరులను ఊరికంబాలకెక్కించారు. స్వాతంత్రం కోసం పోరాడిన ప్రజలను తూటాలకు బలి చేశారు. ఆ వీరులు ఎవరో కూడా ఒక్కసారి తెలియజేయండి. ఆ వీరులు ఎవరయ్యా అంటే భగత్ సింగ్, రాజ్గురు, ఖుదీరామ్ బోస్, వీరపాండ్య కట్టబ్రహ్మణ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కనేర్ సింగ్, రాణా రతన్ సింగ్, దినేష్ గుప్తా మరియు మన దేశాన్ని ప్రేమించే కొందరు ముస్లిం వీరులు కూడా ఉన్నారు. వారు పీర్ ఆలీ ఖాన్, ఆసిఫ్ ఖుల్లా ఖాన్ లాంటి ఎందరో వీరులు ప్రాణాలను తృణప్రాయంగా భావించి స్వతంత్ర భారతానికై ప్రాణాలు వదిలారు. పురుషులే కాదు హిందువులారా, వీర మహిళలు ఉన్నారు ప్రాణత్యాగం చేసిన వారిలో. రాణి చెన్నమ్మ, ఝాన్సీ రాణి, మాతంగిని హజ్రా, కనకలాట బారువా, భోగేశ్వరి పుకనాని లాంటి ఎందరో మహిళలు కూడా స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ప్రాణాలను వదిలేశారు. హిందువులారా, ఇదంతా ఎందుకు జరిగిందో ఒక్కసారి ఆలోచించారా? మన హిందువులలో ఐకమత్యం లేక బ్రిటిష్ బూర్జువాలు మనలో మనకే గొడవలు సృష్టించి అధికార లాలస ఉన్న వారిని వారి వైపు తిప్పుకొని సామంతులుగా చేసుకొని
మన అఖండ భారతాన్ని పరిపాలిస్తున్న సమయంలోనే భారతదేశంలో స్వాతంత్రం కోసం ముమ్మరంగా పోరాటాలు జరుగుతున్నాయి. అరే నేతాజీ వచ్చాడు బుల్లెట్ కు బుల్లెట్ అంటూ, అరే బుల్లెట్ బుల్లెట్ అంటూ, అరే బ్రిటిష్ వాళ్ళను భయపెట్టాడు బుల్లెట్ కు బుల్లెట్ అంటూ, బుల్లెట్ బుల్లెట్ అంటూ. సర్దారు పటేల్ వచ్చాడు పోరాటాలు సాగిద్దామన్నాడు. మన గాంధీజీ క్విట్ ఇండియా అంటూ ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష రగిలించాడు. స్వాతంత్ర కాంక్ష రగిలించాడు. ఈ పోరాటాలకు ఉద్యమాలకు భయపడి బ్రిటిషు వాళ్ళు స్వాతంత్ర్యం ఇస్తామన్నారు. మతాల మధ్య మంటలు రగిలించారు. దేశాన్ని 2 ముక్కలుగా విడగొట్టి మత కలహాలు సృష్టించారు. లక్షల హిందువుల నరమేధానికి కారణమయ్యారు. మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఏర్పాటుకు కారకులయ్యారు. ఇంతటితో ఈ హిందూ నరమేధం ఆగిందా అంటే ఆగలేదు, ఆగలేదు. వేల సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఈ రోజు వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఆగదు 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 ఈ మత పిచ్చి ఉగ్రముఖల హిందూ నరమేధమాగదు. నరనరాన దేశం జీర్ణించుకున్న దాయాది దేశ ఉగ్రముఖల రాక్షస క్రీడలు ఆగవు. కాశ్మీరీ పండిట్లను తరిమేసి అడ్డొచ్చినోళ్లను ఊచకోత కోసి కాశ్మీరాన్ని ఆక్రమించారు. మాన ప్రాణాలను బలిగొన్నారు. పుల్వామా పహల్గాము దాడులతో దొంగ దెబ్బతీశారు. పుల్వామా పహల్గాము దాడులతో దొంగ దెబ్బతీశారు. వీర జవానుల పర్యాటకుల ప్రాణాలనే బలిగొన్నారు. వీర జవానుల పర్యాటకుల ప్రాణాలనే బలిగొన్నారు. ఆగవు 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 ఈ ఉగ్రముఖల దాడులాగవు. ఆగవు 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 ఈ ఉగ్రముఖల దాడులాగవు. తకిటత జనతా. అయ్యా హిందువులారా, మన సరిహద్దులను కాపాడడానికి వెళుతున్న 40 మంది వీర జవానులను ఆత్మాహుతి దాడితో బలిగొన్నారు. ప్రశాంతమైన అందమైన కాశ్మీరాన్ని చూడాలని కోటి ఆశలతో కొత్తగా వివాహమైన దంపతులు కుటుంబాలతో వచ్చిన వారిని మతం అడిగి మరీ హిందువు అన్న ప్రతి ఒక్కరిని, భార్య ముందు భర్తని, కూతురు ముందు తండ్రిని, ఇలా 26 మంది హిందూ యాత్రికుల తోటాలకు బలి చేశారు. ఈ ఘోరాలన్నీ చూశాక మన ప్రభుత్వం సర్జికల్ స్ట్రైకులు జరిపాము. ఉగ్రముఖల పీచమణిచాము. బాలాకోట్ దాడులు చేశాము. టెర్రరిస్టులను చంపేశాము. అయినా ద్వేషం నింపుకున్న దాయాది దేశానికి బుద్ధి రాలేదు. శాంతి సహనం అంటూ ఎంతకాలం ఈ మౌనం ఉపేక్షించి ఊరుకుంటే పోయేదే మన ప్రాణం. భగవద్గీతలోనే భగవానుడు చెప్పాడు ధర్మం తప్పిన వారిని దండించాలని. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దెబ్బకు దెబ్బ తీశాము. తీవ్రవాదులను మట్టు పెట్టాము. ప్రతీకారం తీర్చుకున్నాము. సైన్యం ప్రతాపం చూపాము. దెబ్బకు దెబ్బ తీశాము. తీవ్రవాదులను మట్టు పెట్టాము. ప్రతీకారం తీర్చుకున్నాము. సైన్యం ప్రతాపం చూపాము. భారతదేశం అంటే భయపడేలా చేయాలి. కన్నెత్తి మన వైపు చూడాలంటే గజగజ వనకాలి. ఎక్కడ దాగిన వెతికి ఉగ్రముఖల ప్రాణం తీయాలి. హిందువుల బలిదానాల ఆత్మలకు శాంతి కలగాలి. దాయాది దేశానికి జీవితాంతం గుర్తుండేలా మన భారతదేశ ఆత్మగౌరవం నిలపాలి. మన భారతదేశ ఆత్మగౌరవం నిలపాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై భారత్ మాతా కీ జై హింద్. ఆగదు. ఈ ఆపరేషన్ సింధూర్ చివరి ఉగ్రవాదిని తుదముట్టించే వరకు కూడా ఆగదు.